హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసుకుందామండి. ముందుగా నాటుకోడిని అయితే మంచిగా శుభ్రం అయితే చేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. నాటుకోడిని ఎక్కువగా కూడా క్లీన్ చేసుకోకూడదు, దానిలో ఉన్న టేస్ట్ అనేది మొత్తం పోతుంది. అందుకని 1-2 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. కాల్చిన నాటుకోడి కదండి, ఎక్కువ వాష్ చేసుకోకూడదు. ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 3 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 ఇంచ్ చెక్క అలాగే 2 లవంగాయలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2-3 పచ్చిమిర్చిల చీలికలు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయలు కాస్త దూరగా వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను అయితే వేసుకోవాలండి. నాటుకోడి ముక్కలు కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటేనే తినడానికి బాగుంటాయండి, ఎందుకంటే ఎక్కువ బోన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మసాలా అంతా కూడా ముక్కకు పట్టేలాగా తిప్పుకొని కుక్కర్ పై ఉన్న విజిల్ని అలాగే రబ్బర్ను తీసేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకి కొంచెం నాటుకోడి నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం నాటుకోడిని ఫ్రై చేసుకోవాలి. అంటే దాదాపు 80% వరకు నాటుకోడి అయితే ఇక్కడే ఉడికించేసుకోవాలండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం మరొక 5 నిమిషాలు. నాటుకోడి బాగా ఉడికితేనే దాని టేస్ట్ బాగుంటుందండి. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. మీకు రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు దాన్ని తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం కారంతో బాగా వేగాలి ఈ చికెన్ అనేది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ గ్లాస్తో అయితే నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి సూప్గా కావాలనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనకు రైస్లోకి కావాలి, కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కనుక వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న సైజ్ టమాటాని వేసుకుంటే మనకి కొంచెం గ్రేవీ బాగుంటుందండి. టమాటా వేసుకున్న తర్వాత మనం విజిల్ పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్కి అయితే విజిల్ రాణించుకోవాలండి. ఆల్రెడీ మన నాటుకోడిని అయితే మనం ఎక్కువసేపే ఉడికించుకున్నాము. 70-80% వరకు మనకి ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు నాటుకోడి తెచ్చుకున్న ముదురుని బట్టి మీ విజిల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అది ఎన్ని విజిల్స్కి ఉడికిద్దో చూసుకొని ఉడికించుకోండి. నాకైతే 4 విజిల్లు పట్టిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి. చూసారా ముక్క చాలా కాలిపోతుంది, మీకు చూపిద్దామంటే మంచిగా ఉడికిపోయిందండి. ఒకవేళ ఉడకకపోతే మీరు ఇంకొకసారి ఒక 2-3 విజిల్లు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా మనకి నాటుకోడి అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మనం మంచిగా గారెలు అవి వేసుకుంటే వాటిలోకి కొంచెం జ్యూస్ కావాలి కాబట్టి కొంచెం జ్యూసీగా ఉంచుకోవచ్చండి. అదే రైస్లోకి అయితే ఇంకొంచెం వాటర్ ఉడకనిస్తే మనకి గ్రేవీగా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వండుకునే చికెన్ కంటే ఈ నాటుకోడి చికెన్ కర్రీయే ఎక్కువ హెల్దీ అండ్ అలాగే టేస్ట్ కూడా ఈ నాటుకోడికే బాగుంటుందండి. ఈ సండే మీరు కూడా నాటుకోడితో నా రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.